విషయంలో అఫ్సర్ పాషా గారు ఒకసారి అంటే మీ పరిధిని గౌరవిస్తూనే అంటే పార్టీ పరంగా మీ పరిధిని గౌరవిస్తూనే ఈ మదర్సాల విషయంలో ఒక సెన్సిటివ్ ప్రశ్న అడుగుతాను. మీరు కూడా దానికి తగ్గ ఆ పరిధిని గౌరవించుకుంటేనే మీరు దీనికి తగ్గ ఆన్సర్ ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎక్కువ ఫోర్స్ చేయట్లేదు నేను. కాకపోతే ఏంటంటే ఆ బీజేపీ ఎమ్మెల్యే అభిలాష్ పాండే వివరించిన సందర్భంలో జమ్మూ కాశ్మీర్, అస్సాం లాంటి ప్రాంతాల్లో ఈ మదర్సాల్లో ఈ ఉగ్రవాదం గురించి కూడా నేర్పించే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అదంతా కాదు, సమాన విద్యలో భాగంగా అందరినీ కూడా మన దేశం బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందనేది ఒక పాయింట్. రెండోది, ఇందాక నేను అన్నట్లు వెస్ట్ బెంగాల్లో దాదాపు 5,000 కోట్లు మదర్సాలకు శాంక్షన్ చేయడం జరిగింది. అయితే సరే, ఇది ఓకే, మత గ్రంథాలను గౌరవించుకొని మనం అందులో స్కాలర్స్ని తయారు చేసుకోవడం అనేది ఏ మతానికైనా గౌరవించదగ్గ విషయం. కానీ ఈ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోహింగ్యాని ఆ మదర్సా నుంచే ఒక ఐడి కార్డు తీసుకొని వచ్చిన వ్యక్తిని ముస్లింగా శుభో సునీల్ దాస్ అని ఒక హిందూ పేరు పెట్టుకొని ఐడి కార్డు తయారు చేసుకున్నాం. ఈ ఐడి కార్డు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ మదర్సా నుంచే వచ్చింది. ఇది పరిస్థితి. అంటే అటు రోహింగ్యాలను వాళ్ళు ఐడి కార్డులు ఇచ్చి దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయడం, అండ్ ఈ మదర్సాల యొక్క పవిత్రతను తీసిపడేయడం, మళ్ళీ పైనుంచి గవర్నమెంట్స్ దానికి ఫుల్ సపోర్ట్గా మాట్లాడడం. ఒకవేళ ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతం అయితే మదర్సాలను తీసేశారు అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ తిట్టడం. ఈ సినేరియో అంతా తీసుకుంటే నిజంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అన్ని మదర్సాలలో ఇలాగే ఉంటుందనా, లేకపోతే మదర్సాలను కూడా ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి వచ్చేసిందనా? ఎలా అర్థం చేసుకుంటారు? సార్, ఖచ్చితంగా నేను ఏకీభవిస్తున్నాను. మదర్సాలను ప్రక్షాళన చేయాల్సిందే. ఒక్క వెస్ట్ బెంగాల్నే కాదు, అన్ని చోట్ల మన తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ మదర్సాలకు విద్యా వాలంటీర్లు ఇచ్చిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు దాదాపు 500-600 ఉన్న స్ట్రెంత్ ఎప్పుడైతే ఈ సర్వశిక్ష అభియాన్ లో విద్యా వాలంటీర్లను ఇచ్చారో ఆ టైంలో ఏమైందంటే ఈ ఆధార్ కార్డును లింకప్ చేయమన్నారు. ఆధార్ కార్డు లింకప్ చేయమనే వరకు 500 స్ట్రెంత్ కాస్త 100కు పడిపోయింది. సో అక్కడ కూడా అక్రమాలే. అంటే టీచర్స్ ను ఎక్కువ రాసుకొని, పిల్లలు ఎక్కువ రాసుకొని టీచర్లు వాళ్ళు తినేవాళ్ళు మదరసా వాళ్ళు. సో ఎక్కడైనా సరే చట్టానికి విరుద్ధంగా పనిచేస్తే ఆ వ్యవస్థను ఖచ్చితంగా నిర్మూలించాల్సిందే మా బీజేపీ సిద్ధాంతం. అది ఎక్కడైనా సరే, ఏ వ్యవస్థలో అయినా సరే చట్ట పరిధికి లోబడి ఉంటే ఓకే, చట్టానికి విరుద్ధంగా నటిస్తే ఖచ్చితంగా దాన్ని బ్యాన్ చేయాల్సిందే. మేము అసలు మదరసా దీని అన్నిటికీ కారణం, ఈ మదరసాల్లో ఉండే అన్ని రుగ్మతలకు కారణము మదరసా బోర్డు లేకపోవడం. మదరసా బోర్డు ఒకటి అంటే అది రెగ్యులేటరీ బాడీగా పనిచేస్తుంది. మదరసాలో ఏం నడుస్తుంది, మదరసాలో ఎవరు లెక్చర్స్ ఉన్నారు, లెసన్ అక్కడ అసలు సిలబస్ ఏంటి, ఏం బోధిస్తున్నారు. ఇస్లాం తో పాటు మోడరైజ్ లో అసలు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన మోడీ గారు వచ్చినాక మోడరైజ్ మదరసా అని ఒక స్కీమ్ పెట్టారు. వారికి ఫైనాన్స్ సపోర్ట్ ఇస్తూ ఇంగ్లీషు, మ్యాథ్స్, మీ యొక్క ఆ ఖురాన్ తో పాటు మీ ధార్మిక విద్యతో పాటు వీటిని కూడా బోధించండి. అలా లేకపోతే మీ నుంచి బయటికి వెళ్ళిన ఆ పిల్లలకు అలీం నేర్పిస్తారు. ఎన్ని మధ్యతలు ఉన్నాయి, వారికి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, బయటకు వెళ్తే వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు, వానికి తినడానికి తిండి ఉండదు, ఉపాధి ఉండదు. తర్వాత ఏమంటారు, ఆటోమేటిక్ గా వీళ్ళంతా అంటారు 72 అదే స్వర్గం, మనం చాలా పెద్ద మ్యాటర్ అది. సో అది అక్కడ నేర్పిస్తారు. సో వాళ్ళంటే ఏం చేస్తారు, బయట వాళ్ళకు తిండి దొరకదు, ఎంప్లాయ్మెంట్ ఉండదు, కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు జిహాదీలుగా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే ఖచ్చితంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక మద్రసా బోర్డును ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా మద్రసాలను మనము రెగ్యులేట్ చేయాలి. మద్రసా పైన సూపర్వైజర్ ఉండాలి. సూపర్వైజర్ అక్కడ ఏం నడుస్తున్నది, ఏం నేర్పిస్తున్నారు వాళ్ళు. సూపర్విజన్ మళ్ళీ ఎవరి చేతిలో పెట్టాలి? ఆ సూపర్విజన్ మళ్ళీ ఎవరి చేతిలో పెట్టాల్సి వస్తుంది? సార్, మద్రసా బోర్డు గవర్నమెంట్ ఉంటుంది సార్. అది నాకు ఒక చిన్న విధంతో చెప్తాను. మా ఊర్లో ఒక మద్రసా ఉంది. అయితే ఆ మద్రసా నిర్వాహకుడు నన్ను పిలిచాడు. సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మద్రసాలకు ఫండ్స్ ఇస్తున్నారు కదా, మరి ఎట్లా దాని ప్రొసీజర్ ఏమంటే, సరే నేను కూడా సరే అక్కడ మంచి విద్య నేర్పుతారు కదా, మనం ఒక దాన్ని రిఫార్మ్ చేద్దాం ఉద్దేశంలో వెళ్ళాడు. వెళ్తే అన్ని చెప్పిన తర్వాత ఆయన ఒక హిట్ ఇచ్చాడు. సార్, మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఇస్తే 26 జనవరి 15 ఆగస్టుకు జెండా వందనం చేయాలి కదా, ఎట్లా అంటే మీరు ఈ దేశం యొక్క డబ్బులు కావాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ కావాలి, కానీ దేశానికి ప్రత్యేకమైన జెండాకు మీరు నమస్కారం పెట్టారు. కాబట్టి మిమ్మల్ని బ్యాన్ చేయడానికి నేను రాస్తానని చెప్పాను. దాన్ని బ్యాన్ చేయించాను. ఈ దేశంలో అన్ని వసతులు కావాలి వారికి, కానీ దేశం యొక్క రూల్స్ పాటించరు. ఈ దేశం యొక్క చట్టాన్ని లోబడి ఉండక పోయి అన్నిటిని కూడా మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకిస్తున్నాము. మద్రసాలను ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాల్సిందే. ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఏ మద్రసాలు అయితే ఇట్లా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉగ్రవాదం ప్రేరేపిస్తున్నాయో అలాంటి మద్రసాలను ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందే. ఈ మద్రసాలు
ఉగ్రవాద తాండాలను పెంచి పోషించే ఒక ఉత్పత్తి కారకాలను ఉండకుండా ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్య తీసుకోవాల్సిందే. అఫ్సర్ పాషా గారు, అంటే ఇంకొక ప్రశ్న, దాంతోపాటు ఒక కంక్లూజన్ కూడా ఇవ్వండి. సో నిజంగా మీరు రెగ్యులర్గా అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు. సో రియాలిటీలో వస్తే ఎంత ప్రభావం పడుతోంది ఇట్లాంటివి కనుక చేయడం వల్ల? అది ఎటు రిజల్ట్ దారితీస్తోంది? అండ్ ప్రాక్టికల్గా మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి ఈ విషయాల్లో? ఎటువంటి ఇబ్బందులు కూడా పడ్డ సందర్భాలు? సార్ చాలా ఇబ్బందులు వస్తాయి సార్. ఎందుకంటే మేము పోలీసులు తిరుగుతున్నాం, మేము ఇక్కడ వెళ్తేనే బీజేపీ అంటేనే మమ్మల్ని హేట్ చేసే పరిస్థితి ఉంది. మేము చెప్తున్నాం, అరే బీజేపీ ఏ స్కీమ్ పెట్టినా అది హిందువులకు ఒక సీసీ రోడ్ వేస్తారు. వైట్ టాప్ రోడ్స్ అన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఆ వైట్ టాప్ రోడ్ ఓన్లీ హిందువులకే ఉన్నాయి, ముస్లింలకు లేవా? రేషన్ కార్డు ఉంది, అది కేవలం హిందువులకు ముస్లిం లేదా? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసినా దాంట్లో ఎక్కువగా లాభం పొందింది ముస్లింలే. కాబట్టి దయచేసి మీరు ప్రభుత్వాన్ని అర్థం చేసుకోండి. ప్రభుత్వం మన మంచి కొరకు చేస్తుంది, పడవ పరదేశం ఉంది, సుఖాన్ని సమృద్ధి ఉంది, ఇవన్నీ కూడా మన కొరకు చేస్తున్నాము. సో దయచేసి మీరు అంటే ఇది అంత ఈజీ కాదు. మద్రసాను రెగ్యులేట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి, చాలా పెద్ద టాస్క్. చిన్న అసలు మీకు తెలిసిన విషయమే, అందరు పెద్దలు అసలు ఏ మతాన్నైనా ఈజీగా విమర్శిస్తారు, కానీ ఇస్లాం మతం విమర్శించే ధైర్యం తమ ఎవరికి ఉండదు. సో ఇలాంటి ఈ మద్రసాను కూడా ఒకేసారి రిఫార్మ్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని పార్టీలు, మా బీజేపీ కాకుండా అసలు దేశం గురించి, దేశానికి ఏమైనా నష్టం వస్తే బీజేపీ కావాలి, ఇంకోటి ఏమైనా నడిస్తే బీజేపీ కావాలి, కానీ ఇలాంటి రిఫార్మ్స్ మాత్రం ఎవరు ముందుకు రారు. కాబట్టి అన్ని పార్టీలు, అన్ని ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ మద్రాసా పైన, ఈ విద్యాధికారులు కానీ ఖచ్చితంగా రెగ్యులేటరీ కమిటీగా ఉండాలి. వీటిని ఖచ్చితంగా సంస్కరించాలి. ఏవైతే ఈ దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేక పనిచేస్తాయో ఖచ్చితంగా వారిని నిషేధించాల్సిందే. ఓకే, ప్రసాద్ పైకెట్టి గారు, మీ కంక్లూజన్ ఇవ్వండి. నిజానికి మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ, అటు రాహుల్ గాంధీ లాంటి అందరినీ అక్కున చేర్చుకునే రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, రాజ్యాంగాన్ని రక్షించే వాళ్ళు కూడా ఎలా స్పందించాలి ఈ అంశంపై, ఎలాంటి అడుగులు పడాలి ఇలాంటివి జరగకుండా? మళ్ళీ మమతా బెనర్జీ రాహుల్ గాంధీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. మనము ఎక్కువ పిలుపు ఇవ్వాల్సింది ఏంటంటే ముస్లిం మేధావులకి, ఎవరైతే ఉన్నారో, చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రపంచానికి తెలిసిన వాళ్ళు, విద్య ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లాంటి కంట్రీల్లోనే చాలా మోడర్నైజేషన్ అవుతుంది. అక్కడ మనకి దుబాయ్ అటుపక్క వాళ్ళకి లేడీస్ కూడా లైసెన్స్లు ఇస్తున్నారు. అంటే వాళ్ళ మతాన్ని గౌరవించుకుంటూనే కొంచెం రిలాక్స్ అవుతున్నారు, వాళ్ళు కూడా లిబరల్ అవుతున్నారు. ఇంకా అక్కడ ఏంటంటే మతాన్ని కూడా గౌరవిస్తున్నారు. మనం చూసాం, మన స్వామినారాయణ టెంపుల్ అవన్నీ కూడా ఓపెన్ చేశారనమాట. వాళ్ళని చూసి నేర్చుకోండి. మనకి మత ప్రవక్త అయిన ప్రొఫెట్ మహమ్మద్ అక్కడి నుంచే వచ్చారు కదా. సో అక్కడి నుంచి వచ్చిన ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఎలా మోడర్నైజ్ అవుతున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏం చేస్తున్నారు, ఎలా లిబరల్ గా ఉంటున్నారు, వాళ్ళని చూసి నేర్చుకుని ఏదో ఇక్కడ వీళ్ళు ఎవరో ఓట్ల గురించి ఇవి చేస్తారు. పోనీ నిజంగా ఓట్లు మీరు వేసినా సరే ఏం అభివృద్ధి ఏం చేశారు? ఇప్పుడు అభివృద్ధి ఏం చేయలేదు కదా. వాళ్ళు ఈ 70 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టే వాళ్ళు అలా బిలో పావర్టీ లైన్ లో ఉన్నారు. కాబట్టి ఎక్కువ స్కీమ్ లో బెనిఫిట్ వచ్చేది ముస్లింసే కదా ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రకారం కూడా అదే. సో అక్కడ ఏంటంటే కొంచెం చదువుకున్న వాళ్ళ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, లిబరల్ గా ఉండేవాళ్ళు, ఎందుకంటే ఈ రాడికల్ థాట్ ప్రాసెస్ ని ఎవరు మార్చలేరు, కానీ వీళ్ళు కొంచెం వచ్చి ఏంటి అనేది కొంచెం చెప్పగలిగితే కొంచెం మార్పు అయితే వస్తుందని ఆశిద్దామండి. ఓకే, లక్ష్మణ్ గారు, సో నిజంగా భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇట్లా మీరు అన్నట్టు నేటి బాలలే రేపటి పౌరులు అనే పరిస్థితుల్లో ఇలాంటి విషపూరితమైన అంశాలు మనసులో ఉండడం వల్ల, అండ్ అక్కడ మినీ పాకిస్తాన్ అన్న సందర్భం, సో దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ప్రభుత్వాలు కూడా ఎలా రెస్పాండ్ అవ్వాలి? వీటికి సంబంధించి చట్టాల విషయంలో కానీ ఎలా రెస్పాండ్ అవ్వాలి? వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు అంటే కాంగ్రెస్ కానీ, మమతా బెనర్జీ కానీ, లేకపోతే స్టాలిన్ కానీ వాళ్ళేం మారరు. వాళ్ళు ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు. అది మనకు ఓటు బ్యాంక్ అనుకున్నారు. అది నిన్న ఎన్నికల్లో కూడా ప్రూవ్ అయింది. ముస్లింస్ ఓట్లు వేయలేదు బీజేపీకి, మన వైపు ఉన్నారని. వాళ్ళు ఎందుకు మారుతారు? ఏదైనా చేయదలుచుకుంటే ప్రభుత్వం ఉన్నా పోయినా కూడా సరే, మా విధానాలు ఏమున్నాయో మేము ఇంప్లిమెంట్ చేయగలగాల అని ఒక పట్టుదలతో బీజేపీనే చేయాల్సి వస్తుంది తప్ప ఇంకా ఎవరు చేయరు. దాన్ని మనం ఏమి ఊహించుకొని ప్రయాణం లేదు. కాకపోతే ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు సపోర్ట్ తో
అధికారంలో ఉన్నారు కాబట్టి, ప్రాంతీయ పార్టీలు వాళ్ళకి విధి లేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళు కూడా సమర్థించకపోయినా కూడా ఎదురు తిరిగేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం కానీ లేకపోతే బీహార్ నితీష్ కానీ మరి చేయాలి. ఎప్పుడు చేస్తారు చెప్పండి? 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఒక్క డ్రాస్టిక్ స్టెప్ అన్నా తీసుకున్నారా ఈ 10 సంవత్సరాల్లో? ఎస్, ఫలాన్ని కంట్రోల్ చేయగలిగినాము అని. ఒక్క కాశ్మీర్ ఓకే అని, కాశ్మీర్ విషయంలో మనం దాన్ని అభినందించాల్సింది. ఖచ్చితంగా కంట్రోల్ అయింది. టెర్రరిస్టులను వెంటాడుతున్నారు, వదలటం లేదు, బాలేదు. బట్ ఈ ఎవరైతే ఈ మత ఛాందస్తులు ఉన్నారో వీళ్ళు ఈ విధంగా రెచ్చగొడుతూ ఉంటే ఆ రెచ్చగొట్టే కార్యక్రమాలకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎవరిది? అది భారతదేశ ప్రభుత్వందే కదా. రాష్ట్ర ప్రభుత్వాల కంటే బాధ్యత భారతదేశ ప్రభుత్వందే అని నా అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయండి? వాడు మతాన్ని రెచ్చగొడుతుంటే చట్టం ఎక్కడ ఉంది? కేంద్రంలోనే చట్టం ఉంది కదా. రెచ్చగొట్టకూడదని రాజ్యాంగంలోనే ఉంది కదా. మరి చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి, చేసి ప్రజల మన్నన పొందాలి. ఏం గవర్నమెంట్ పడిపోతుంది? ఎందుకు పడిపోతుంది? అలాంటి పరిస్థితులు వస్తాయా? రావు కదా. ఖచ్చితంగా ఈ టర్మ్ లోనైనా కూడా మోడీ గారు ఏదైనా కొద్దిగా కఠిన చర్యలు తీసుకోకపోతే ఇంకా అలాగే ఉంటాయి పరిస్థితులు. ఇంకా పెరిగిపోయేది కానీ తరిగేది ఏమిటో చూశాను కదా, నేను చెప్పాను కదా. 1,10 లక్షల మంది ఇతర దేశ పక్కన ఉన్న మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి తిష్ట వేసి కూర్చుంటే బెంగాల్లో ఏం చేయగలిగినాం వాళ్ళని మనం? ఒకరా ఇద్దరా చెప్పండి, ఏం చేయగలిగినాం? సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ టర్మ్ లోనన్నా కఠినమైన అడుగులు వేయాలంటారు. అవును. అరే ఇప్పుడు చూడండి, ఆ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది అనుకోండి, రాష్ట్ర ప్రతిపాదన పెట్టండి. ఏంటి ములాజా? మమతా బెనర్జీ మీద ఎందుకంత ములాజా? ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడ హత్యలు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు, దాడులు జరుగుతున్నాయి, మహిళల మీద రేపులు జరుగుతున్నాయి. బీజేపీ వాళ్ళ మీద ఎన్ని రేపుల కేసులు ఉన్నాయి, ఎన్ని హత్యల కేసులు ఉన్నాయి. ఎక్కడ అంత జరుగుతుంటే శాంతి భద్రతల ఎంత భయపెట్టారు. భయపెట్టే కదా మన ఎన్నికల్లో అన్ని సీట్లు సంపాదించారు. ఓటింగ్ రాకుండా వాళ్ళే బట్టలు నొక్కున్నారు కదా. ఎక్కడ ఓటింగ్ వచ్చారండి జనాలు? మొత్తం రిగింగ్ చేసుకున్నారు, భయపెట్టే కదా. మరి ఎంతకాలం కొనసాగుతుంది ఇలాంటి పరిస్థితులు? దానికి అడ్డుకట్ట వేయాలి కదా. వేయటం లేదు. కొన్ని రాష్ట్రాల మీద ప్రత్యేక శ్రద్ధ ఎన్నికల్లో తీసుకున్నారంటే తీసుకోలేదు. తీసుకుంటే అలాగే జరుగుతుంది. ఏం ఎలక్షన్ కమిషన్ చేసింది? ఏం కంట్రోల్ చేసింది? ఏం కంట్రోల్ చేయలేదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూసాం కదా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏం కంట్రోల్ చేసింది కల్లారా. ఆఫ్ కోర్స్. అవును. డబ్బులు ఎలా పంచుతారండి? నాకు అర్థం కాలేదు. ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుంది. డబ్బులు ఎలా పంచారు? 2,000, 2,500 డబ్బులు పంచుతారా? ఎలా క్యారీ అయ్యింది డబ్బు? కోట్లు అభ్యర్థుల దగ్గరికి ఎలా చేరింది? చాలా చోట్ల పట్టుకున్నప్పటికీ మళ్ళీ డబ్బు రవాణా జరిగింది చాలా సందర్భాల్లో. సో ఓవరాల్గా లక్ష్మణ్ గారు మీరు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయనేది మీరు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు. అండ్ అఫ్సర్ పాషా గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రసాద్ పేకెటి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్ అండి. సో వ్యూవర్స్, మనం ఆలోచించాల్సిన సందర్భాలు ఇవి ఏమిటి అంటే, అక్కడ మేయర్ అయిన వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇస్లాం మతంలో పుట్టని వాళ్ళు దురదృష్టవంతులు, వాళ్ళందరినీ కూడా మనం చక్కగా మత మార్పిడి చేసి ఇస్లాంలోకి తీసుకొచ్చి వాళ్లను కూడా వాళ్లకు అల్లా మీద నమ్మకం పెంచితే అప్పుడు అల్లా వాళ్ళకు కూడా స్వర్గాన్ని అందిస్తాడు. ఇప్పుడు కేవలం మనం మాత్రమే స్వర్గానికి వెళ్తాం, అందరినీ తీసుకెళ్దాం అనే వ్యాఖ్యలు ఆయన చేయడం, ఇది మాత్రమే కాదు, అటు బీజేపీ నేతల్ని కూడా పందులతో సమానంగా అభివర్ణించడం, ఆర్ముడ్ ఫోర్సెస్ని కూడా పందులతో సమానంగా అభివర్ణించడం. మరోవైపు ఇదివరకు కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆ వ్యక్తి సొంతమైంది. 2016లో కూడా పూర్తిగా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు ఆయన. ఒక మినీ పాకిస్తాన్ అవ్వబోతోంది అని. మరోవైపు రాబోయే రోజుల్లో బెంగాల్ అంతా కూడా దాదాపు సగం జనాభా
ఉర్దూ మాట్లాడే వాళ్ళే తయారవుతారు అంటూ రకరకాలుగా ఒకానొక ఈవెంట్కు వెళ్ళిన సందర్భంలో అక్కడున్న వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మరి నిజానికి మొన్నటికి మొన్న మనం మాట్లాడుకున్నాం, రోహింగ్యాలు కూడా అటు బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా ఇంట్రూడ్ అవుతూ ఉన్నారు, వాళ్ళపైన కూడా ఎటువంటి చర్యలు లేవు. హిందువుల పేర్లు పెట్టుకొని వాళ్ళు ఐడి కార్డులు సంపాదించడం, ముఖ్యంగా బెంగాల్లో ఉన్న మదర్సా నుంచి ఆ సర్టిఫికెట్లు సంపాదించడం, ఇదంతా కూడా అక్కడ జరిగిన సందర్భం. యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాళ్ళంతా పట్టుకుంటే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. సో ఇవన్నీ మనం ఆలోచించాలి. అక్కడ రోహింగ్యాలు వచ్చి ఏం చేస్తున్నారు, అక్కడి మదర్సాలు కూడా ఏం నేర్పిస్తున్నాయి. ముఖ్యంగా మత గ్రంథాలు నేర్పించడం ఒక ఎత్తు అయితే, అంతకంటే అతీతంగా ఉగ్రవాదం కూడా నేర్పిస్తున్న సందర్భాలు ప్రత్యక్షంగా కొందరు చూసిన పరిస్థితి. అండ్ ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్లను మరి నిజంగా మమతా బెనర్జీ ప్రభుత్వం ఏం చేయలేదు, అటు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ కూడా ఏం మాట్లాడలేరు అంటే, కేంద్ర ప్రభుత్వమే రాబోయే రోజుల్లో కఠినమైన చట్టాలు తయారు చేసుకుని వాటికి సంబంధించి కఠినమైన అడుగులు వేయాల్సిన పరిస్థితి అయితే ఈరోజు వచ్చిందనేది మనం అర్థం చేసుకోవాలి. స్టే ట్యూన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.